అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా ఈ రాష్ట్రానికి కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీల్లేని భాష వాడిని అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. లేదంటే ఇలా ప్రతి ఒక్కడూ మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి. అలాగే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది. సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం, ఆవు చేలు మెత్తే దూడ గట్టును మెత్తదలాగా ఇలా చేయటం చాలా బాధాకరం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా. అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే నేను వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు, మీ సతీమణి తిహార్ జైలుకి వెళ్తుందని చెప్పాడు, అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు కానీ నేను రాజీ పడనని చెప్పా. నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా. కానీ ఆ రోజే నేను ముఖ్యమంత్రి గారికి, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి, మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు. కానీ అదే రోజు చెప్పా ఐపీసీ సెక్షన్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది, బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితుల్లోకి తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే ఒక చట్టం చేస్తే తప్ప తెలుగులో బూతులు మాట్లాడి తెలుగు భాషను ఎట్టబడితే అటు మాట్లాడి మీడియాకి సెన్సార్ ఉండదు కాబట్టి ఏది వాగితే అది వాగి లైవ్ లో చెప్పేసి తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామంటాం కూడా పరిపాటైపోయిన ఈ రోజుల్లో తెలుగు భాషని బూతులు మాట్లాడే దాని మీద కొత్తగా చట్టం తేవాల్సిన అవసరం ఉందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యుడిగా, శాసనకర్తగా డెఫినెట్ గా కోరుకుంటున్నా. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చట్టం తెచ్చి ఈ పనికిమాలిన పద ప్రయోగాలు చేసేవాళ్ళని, పనికిమాలిన భాష మాట్లాడే వాళ్ళని, ఆఫ్ ద రికార్డు ఆన్ రికార్డు తెలియని పనికిమాలిన వాళ్ళని కేవలం తిట్టుకుంటమే రాజకీయమా అనే స్థితికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని దిగజారు చేసింది. ఇంకా చూస్తూ ఊరుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి తెలుగు బూతులు మాట్లాడే వ్యక్తుల మీద, తెలుగు భాష మాట్లాడే విషయంలో కంట్రోల్ చేసే చట్టం చేయకపోతే వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు దీని మీద ఎక్స్పర్ట్స్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అంబటి రాంబాబు మా వ్యాఖ్యలు చూస్తే ఆ సన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని కూడా అర్థం కాని పరిస్థితి. అంబటి రాంబాబు తక్షణమే అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా సభ్య సమాజం నీ గురించి ఏం మాట్లాడుకుంటుంది అనేది నువ్వు మనిషి అనే ముందు గుర్తుపెట్టుకో, రాజకీయ నాయకుడు అనే తర్వాత. అలాగే అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి, లేకపోతే ఇలాగే ప్రతివాడు మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. మేషాలు లెక్క పెట్టకుండా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కనీసం ఇంకో మాట్లాడదాం అంటున్నాడు కనీసం అవుతాడు. లేదంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగు భాషను సర్వనాశనం చేశారండి. రాష్ట్రం నాశనం చేయడం పాటు తెలుగు భాషను కూడా సర్వనాశనం చేశారు. ఆ కొడాలని వాడు బూతులు మాట్లాడినప్పుడు, అలాగే నా ప్రత్యర్థి మాట్లాడినప్పుడు, లేకపోతే అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు, వీళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఇష్టమే, మౌనం అర్ధాంగీకారంలాగా అనుకుంటాం నిజం కాదని అడుగుతున్నా. తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద చట్టం తేవాలి. నేను లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ లో తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక చట్టం తీసుకురావాలి, ఈ బూతులు మాట్లాడే మీద కొత్తగా ఒక యాక్ట్ తీసుకురావాలని కోరా. రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తీసుకొచ్చి తెలుగు భాషని కాపాడాలంటే, అలాగే తెలుగు భాష మీద నియంత్రణ నుండి మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేయాలంటే దీని మీద ప్రత్యేక చట్టం తేవాలని కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని. అలాగే అంబటి రాంబాబు ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని ప్రతి ఆంధ్రుడే కాదు అసలు మనిషి అనేవాడు ఎవడైనా ఖండిస్తాడు. బుద్ధి లేని ప్రేలాపంలో అన్నం తినేవాడు ఎవడో మాట్లాడిన మాటలో నువ్వు మాట్లాడినందుకు అంబటి రాంబాబు నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు.